హాయ్ అండి, అందరికీ ఇక్కడ గోంగూర పప్పు చేసుకుందాం. గోంగూర కొండ గోంగూర అంటారు కదా, కొండ గోంగూర పప్పు చేసుకుందాం. ఇక్కడ పప్పు కడిగి శుభ్రంగా పప్పులో తగిన నీళ్ళు పోసుకొని 4 టమాటాలు కోసేసుకొని కత్తి చింతపండు వేసుకొని పసుపు వేసుకొని కారం వేసుకొని అన్నీ వేసుకొని, ఇది గోంగూర రాత్రి తెచ్చిండు మా మామయ్య. రాత్రి తీసుకొస్తే నేను రాత్రి ఒలిసి శుభ్రం చేసి పెట్టుకున్నా. శుభ్రం చేసి పెట్టుకొని మొత్తం కుక్కర్కి పెట్టేసి ఉడికించుకున్నా. 4 విజిల్స్ రానిచ్చి 4 విజిల్స్ రానిచ్చి అదిగో 4 విజిల్స్ రానిస్తే తర్వాత తీసి చూసుకుంటే ఇలా ఉంటుంది. ఉప్పు వేసుకొని చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి. దీనిలో అన్నీ వేసుకొని ఉడికించుకొని 4 విజిల్స్ రానిచ్చి తీసుకుంటే ఇలా వస్తుంది. బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్నాక ఇలా వస్తుంది పప్పు. మనం తాలింపు వేసుకోవాలి. ఈ పప్పులోకి తాలింపు వేసుకొని అన్నం పెట్టుకొని కొండ గోంగూర పప్పు ఇది సూపర్ ఉంటుంది. కొండ గోంగూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకున్నారంటే సూపర్ ఉంటుంది. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు, ఇంగు అన్నీ వేసి తాలింపు వేసుకోవాలి. సూపర్ ఉంటుంది.